హాయ్ అండి. నేను మీ రవితేజ. వెల్కమ్ టు మై వైఫ్ మంజు అంట్రా ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకి రివ్యూతో వచ్చాను. మీరు కానీ వీడియోస్ చూస్తున్నట్లయితే మా వైఫ్‌వి తెలిసుంటది ఎందుకు, ఏంటి అనేది కూడా రీజను. ఒకవేళ చూడకపోతే పోయి పాత వీడియోలు కొన్ని చూసి రండి మా వైఫ్‌వి ఈ ఛానల్‌లో. అండ్ ఇప్పుడు మీ ముందుకి టైటిల్ చూసారు కదా, 'ఎల్2 ఎంపురాన్' మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చాను. సో బేసిక్‌గా 'లూసిఫర్' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంటది. చాలామంది చూసారు లైక్ ఓటీటీ ఆ టైంలో. అండ్ దాన్ని చిరంజీవి రీమేక్ చేసి 'గాడ్ ఫాదర్' అని చెప్పి తెలుగులో రిలీజ్ కూడా చేశారు. అండ్ తెలుగులో కూడా అబవ్ యావరేజ్ ఆడినట్టుంది నాకు గుర్తున్నంత వరకు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గిపోవడం వల్ల అంత సూపర్గా ఆడలేదు. సో ఈ 'లూసిఫర్' మూవీ కంటిన్యూషన్ ఇది కూడా. కంటిన్యూషన్ అని చెప్పడం కంటే కొన్ని పాత సీన్లు, కొన్ని కొత్త సీన్లు లైక్ ఏమంటారు, లూసిఫర్ మూవీ చూసే వెళ్తేనే బెటర్, అదైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లేకపోతే చూడకపోయినా పెద్దగా అర్థం కాకపోవడానికి ఏం లేదు. బట్ అట్ ది సేమ్ టైం చూస్తే ఏంటంటే ఓకే, అసలు ఏంటి గోళ అనేది కొద్దిగా అర్థం అవుద్ది. చూడని వాళ్ళ కోసం సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉంటాడు. అతని కూతురు, కొడుకు, అల్లుడు ఉంటారు ఫస్ట్ సినిమాలో అయితే. సో ఆ సినిమా స్టోరీ ప్రకారం చూసుకుంటే అల్టిమేట్గా కొడుకుని సీఎం చేస్తాడు. అది అక్కడితో ఆ సినిమా ఎండ్ అవుద్ది. బట్ మెయిన్గా మోహన్ లాల్ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి మోహన్ లాల్కి ఓ 2-3 పేర్లు ఉంటాయి అన్నమాట. డైలాగ్ కూడా ఉంటుంది అదే పేరు మీద. ఒక్కో దగ్గర ఒక్కో వాళ్ళు ఒక్కొక్కరు నన్ను ఒక్కో పేరుతో పిలుచుకుంటారు అన్నట్లు. నేను ఈ మూవీ మొత్తం మలయాళంలో చూశాను, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో థియేటర్లో. మరి తెలుగు డబ్బింగ్ ఎలా ఉందనేది మీరే ఎవరన్నా చూసిన వాళ్ళు కమెంట్ పెట్టండి. లైక్ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాకపోతే స్టోరీ వైజ్ చూసుకుంటే లైక్ అంత సూపర్గా చెప్పినట్టు కానీ, అంత సూపర్గా తీసినట్టు కానీ అనిపించలేదు అనమాట. లైక్ కొన్ని సీన్లు రాసుకొని ఆ సీన్ల చుట్టూతో సినిమా తీశాడు అనిపించింది. అది కొద్దిగా ల్యాక్ అనిపించింది. డైలాగ్స్ కొన్ని కొన్ని అక్కడక్కడ లైక్ రాజకీయాల గురించి చూసుకున్నా, వీటి గురించి చూసినా బాగానే అనిపించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా ఈ ఆస్పెక్ట్ కూడా బాగానే అనిపించచ్చు. ఏమంటారు, మోడీ గుజరాత్ రైట్స్, కూటమి, అండ్ ఏమంటారు తండ్రి, కూతురు, కొడుకు, అట్లా చాలా చాలా రాజకీయానికి సంబంధించిన మలయాళం మూవీదైనా కూడా చాలా తెలుగు వాళ్ళకు కూడా బాగా సింక్ అవుద్ది. మరి రియాలిటీలో మలయాళం వాళ్ళకి సింక్ అవుద్దో లేదో తెలియదు, కానీ మనకైతే చాలా క్యారెక్టర్స్ కొద్దిగా దగ్గరలోనే ఉన్నట్లు అనిపించింది నాకైతే. అండ్ మెయిన్గా వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. అండ్ యాక్షన్ షార్ట్స్ లైక్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూసిన వాళ్ళకి కొన్ని మందికి జెర్మీ ఫ్లిన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడనమాట. అతని రియల్ పేరు లైక్ అదే, అతని రియల్ పేరు జెర్మీ ఫ్లిన్. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో టిరియన్ లానిస్టర్ పొట్టోడు ఉంటాడు కదా, అతని పక్కన సెల్స్వార్డ్గా ఉంటాడు. అతను అతనికి ఒక రోల్ ఉంది. అట్లా కొన్ని మంది ఇంటర్వెల్లో మాట్లాడుకుంటుంటే మనకు అర్థమైన కొద్దిగా మలయాళం, కొద్దిగా ఇంగ్లీష్లో అర్థమైంది ఏంటంటే లైక్ దే ఫెల్ట్ లైక్ చాలా వెస్టర్నైజ్డ్ టైప్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సో మలయాళం ఆర్ కేరళలో కంటే కూడా చాలా వరకు యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా వేరే దగ్గరలో, బయట దగ్గరలో అట్లా తీశాడు. సో మీకు అది ఎక్కువ కనపడుతూ ఉంటుంది అనమాట సినిమా అంతలో ఫస్ట్ హాఫ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు మెల్లగా స్టోరీ షిఫ్ట్ అయ్యి కేరళకి వచ్చి ఆ రాజకీయం బ్యాక్గ్రౌండ్ అదంతా చూపిస్తారు. అండ్ ఈ మూవీలో మెయిన్గా మనకి మోహన్ లాల్ బ్యాక్ స్టోరీ ఇంకా దీంట్లో రివీల్ చేయడం అనమాట. అది థర్డ్ పార్ట్ కోసం దాచిపెట్టినట్టున్నారు. దీంట్లో అయితే పృథ్వీరాజ్ బ్యాక్ స్టోరీ లాగా చూపించారు, అది చాలా బాగుంది. సో మీకు యాక్షన్ మూవీస్ కానీ నచ్చేటట్లయితే పోయి ఖచ్చితంగా ఈ సినిమాని దగ్గరలో ఉన్న మంచి థియేటర్లో, సౌండ్ సిస్టమ్ బాగున్న థియేటర్లో ఎంజాయ్ చేయండి. అంత పెద్దగా యాక్షన్ లవర్స్ కాదనుకుంటే, అండ్ మలయాళం మూవీస్ మీకు కొన్ని చూసినట్లయితే ఓటీటీలో కానీ నార్మల్గా కానీ అది సహజం అనమాట. నాకెందుకు మలయాళం మూవీస్ కావాలనే స్లో చేస్తారో లేకపోతే స్లో ఉంటాయో తెలియదు. దీంట్లో అయితే సెకండ్ హాఫ్ ఇంకా స్లో అనిపించింది. లైక్ తెలుసు అనమాట, యూనో ఇప్పుడు మన సినిమాల్లో హీరో చచ్చిపోడు. సో హీరో చచ్చిపోడు కాబట్టి అది అక్కడికి ఎంత తొందరగా తీసుకెళ్ళిపోతే బాగుంటుంది. అట్లా కొన్ని ఫైట్ సీన్స్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు కొద్దిగా బోర్ కొట్టాయి. అండ్ ఈ మూవీలో చాలా రోజుల తర్వాత, మేబీ చాలా ఏళ్ళ తర్వాత మన బుక్కారెడ్డి అభిమన్యు సింగ్, గబ్బర్ సింగ్ విలన్కి చాలా మంచి రోల్ వచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టరే. అండ్ పాటలన్నీ కూడా మీకు స్టోరీతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా మరి తెలుగులో నేను చెప్పినట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయో తెలియదు, కానీ మలయాళంలో అర్థం కావు కాబట్టి మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. అండ్ ఇంకా నన్ను మిస్ అయ్యానా అని చూసుకుంటున్నా జస్ట్.
పృథ్వీరాజ్ డైరెక్షన్ పరంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగా చేసిన, సెకండ్ హాఫ్ కొద్దిగా బొక్కెట్టాడు. పార్ట్ 3 కూడా తీసేటట్టున్నారు. 180 మినిట్స్ కాకుండా ఒక 240 దగ్గర తగ్గొట్టుంటే కొద్దిగా ఫాస్ట్ పేస్డ్గా హిట్ అయ్యేదేమో మూవీ. చూద్దాం ఇప్పుడు మరి జనాభా ఎలా తీసుకుంటారో. మీకు నచ్చిన పాయింట్స్, మీకు నచ్చని పాయింట్స్ కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నాకు 2 డౌట్లు ఉన్నాయి. 180 ఏంది, 240 ఏంది? 240 ఎక్కువ కదా. 240 2 hours 40 minutes. సో ఓకే, ఏమంటారు, టైం 3 అదే. గంటలు కాకుండా 2 గంటల 40 నిమిషాలు పెట్టి ఉండాల్సింది అంట. ఓకే ఓకే. యా 240 అంటే 4 గంటలు. నువ్వు మలయాళంలో ఎందుకు చూసావు? తెలుగు లేదు కాబట్టి. తెలుగు మనకి దగ్గరలో లేదు లేదు కాబట్టి. కాబట్టి యా, అది రీజన్. Yeah. నన్ను ఒక అతను అడిగాడు కూడా, నువ్వు రాబిన్ హుడ్కి వెళ్తావు అనుకున్నాను, దీనికి వచ్చావేంటి అని. రాబిన్ హుడ్ కూడా ఈరోజు రిలీజ్ అయినట్లేదు ఇక్కడ. Who? Actually గా చూడాలి. ఎవరు అడిగారు? నాకు తెలిసిన వాళ్ళు అక్కడ థియేటర్కి వచ్చారా? థియేటర్కి ఓకే ఓకే, నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.